హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం నా పూజ వీడియో అనమాట. నేను దేవుడిని ఎలా అలంకరించుకుని ఎలా పూజ చేస్తాననేది ఈ వీడియోలో చెప్తానండి. ఈరోజైతే పువ్వులు చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మా చెట్లు పూసిన పువ్వులేనండి. రోజు అయితే నాకు మామూలుగా ఇన్ని పువ్వులు అయితే ఉండవు. ఎందుకంటే మా ఊరిలోంచి ఒక పెద్దాయన వస్తారు. ఆయన మాకు పెదనాన్న అవుతారనమాట. ఆయన వచ్చి పొద్దున్నే పువ్వులన్నీ కోసుకెళ్తారు. ఎందుకు కోసుకెళ్తారు అంటే మా ఊరిలో ఉన్న రామాలయానికి, శివాలయానికి ఆయన పువ్వులు తీసుకెళ్ళి మా ఇంటి నుంచి తీసుకెళ్ళి ఇస్తారనమాట. మేము పంపించకపోయినా మా ఇంటి నుంచి పువ్వులు వెళ్తున్నాయని చెప్పి నేనైతే ఇంకా పువ్వులు కోసుకోవద్దని అయితే అన్నానమాట. దేవుడి దగ్గర నాకు పువ్వులు లేకపోయినా సరే ఇంకా పువ్వులు కోసుకెళ్తున్నా వద్దని అయితే అన్నాం. ఎందుకంటే మా ఇంటి నుంచి దేవుడి గుడికి, గుళ్ళో దేవుడికి పువ్వులు వెళ్తున్నాయంటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. అందుకే ఇంకా పువ్వులు వద్దని అయితే అన్నాం. ఆయన కోసుకెళ్ళగా మిగిలిన ఏమైనా ఉంటే నేను కోసి దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకుంటాను. కొంచెం ఆయనకి ఏదో ఏదో వచ్చిందని చెప్పి ఆయన పువ్వులు అయితే కోసుకెళ్ళట్లేదు అనమాట 4-5 రోజుల నుంచి. ఇలా పూజ దేవుడికి అలంకరించుకుని ఇలా లక్ష్మీ అమ్మవారికి, వినాయకుడికి పసుపు కుంకాలతో మంచినీటితో అభిషేకం చేసుకుని పూజ అయితే ఇలా చేసుకున్నాను. ప్రతి శుక్రవారం ఇలా చేసుకుంటాను నేను. ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని దీపం అయితే వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని ధూపం చూపించి నైవేద్యంగా మా ఇంట్లో ఉన్న యాపిల్ పళ్ళు ఉంటే పెట్టాను. పటికి బెల్లం పెట్టి యాపిల్స్ పెట్టి ఇలా పూజ అయితే చేసుకున్నాను హారతి ఇచ్చి. ఇంకా లాస్ట్లో ధూపం కూడా వేశాను. నాకు మా చెట్ల పువ్వులు ఇలా దేవుడికి అలంకరించుకుని పూజ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో తీసి మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను. నాకు చాలా బాగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేసి టమోటా చట్నీ చేశాను. తర్వాత ఇంకా లంచ్లోకి అయితే ఇలా వైట్ రైస్ చేసి పప్పు మామిడికాయ వండి తర్వాత మెంతికూర ఆలు ఫ్రై అయితే చేశానండి. చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.